వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సెప్టెంబర్ 16th ప్రపంచ ఓజోన్ రోజు. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారంతో ఆల్రెడీ అమిగోస్ ఐఏఎస్ ఒక సెషన్ అందించింది. అయితే చాలామంది ఆస్పిరెంట్స్కి తెలియని మరొకటి కూడా ఉన్నది. ఇదేంటంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఫర్ ద సౌత్. సో మరి సౌత్ అంటే ఏంటి? సౌత్ అంటే ఇక్కడ మీరు దక్షిణ ప్రాంతము అని తీసుకోరాదు. అంటే మనకు భూమి రెండు అర్ధగోళాలుగా ఉన్నది. సో ఉత్తర అర్ధగోళం, దక్షిణ అర్ధగోళం. ఇది దక్షిణ అర్ధగోళం అనే పదానికి మీనింగ్ కాదు. అభివృద్ధి చెందుతూ ఉన్న లేదా అభివృద్ధి అంతగా లేని దేశాలకు సంబంధించిన టెర్మినాలజీ. ఇటీవలి కాలంలో సౌత్ కోఆపరేషన్ అని బాగా పాపులర్ అయింది. దీనికి భారతదేశమే పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే దిశగా పెద్ద పాత్రను పోషిస్తుంది. ఇప్పటికే ఈ ఏడాది సౌత్ కోఆపరేషన్ సమావేశాలు 3 జరిగితే ఆ 3ంటికి కూడా భారతదేశం నాయకత్వం వహించింది. సో ఇప్పుడు ఈ సెషన్ మనము కేవలం ఈ ఒక్క రోజుకు సంబంధించిందే కాకుండా అసలు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ప్రతి రోజుని మనం డిస్కస్ చేద్దాం. ఒక్కరోజు నేర్చుకోకుండా కంప్లీట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన డేస్ అన్ని మనం నేర్చుకోవడం ద్వారా సో ఎగ్జామినేషన్లో ఏది అడిగినా సరే ఆన్సర్ చేసేందుకు వీలుంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జూన్లో జరిగిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో మనకు జాతీయ సైన్స్ రోజు గురించి అడిగారు. సో ఏది అడుగుతారో మనం ఏం చెప్పలేము కాబట్టి అన్నీ ఒకసారి నేర్చుకుంటే ఇంకా ఆ టాపిక్ని మనం పక్కన పెట్టేయచ్చు అనమాట. అన్ని బ్రెయిన్లో ఉంటే ఇంకా కొత్తవి నేర్చుకునేందుకు ఒక వెసులుబాటు అనేది దక్కుతుంది. సో మరి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ డే మనకెందుకు వచ్చింది అని అంటే 2023లో సెప్టెంబర్ 15th, 16th నాడు, అంటే ఈ సంవత్సరం కాదు, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 15, 16 నాడు హవానా, క్యూబా దేశానికి సంబంధించిన హవానాలో ఒక సమావేశం జరిగింది. G77 అండ్ చైనా ఈ సమావేశంలో పాల్గొన్నాయి. సో G77 అంటే 77 దేశాలు ఉన్నాయి అని అర్థం కాదు. ఇక్కడ 134 దేశాల దాకా ఉన్నాయి దాదాపుగా. మరి ఎందుకు 77 అని పెట్టారు అని అంటే ఇది ఏర్పాటు చేసినప్పుడు 77 కంట్రీస్ ఉండినాయి, రైట్? సో మరి చైనా, ఇవి రెండు అంటే G77 చైనా దేశాలు రెండు కలిసి అంగీకరించినాయి. ఏమి అంగీకరించినాయి? సెప్టెంబర్ 16th ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఫర్ ద సౌత్, అంటే అంతగా అభివృద్ధి చెందని దేశాల కోసము శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము, సృజనాత్మకత రోజు ఒకటి ఉండాలి. ఆ ప్రాధాన్యాన్ని ఆయా దేశాలకు తెలియజేయాలి అని చెప్పి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని హవానా డిక్లరేషన్ అని కూడా అంటారు, రైట్? సో మనకు రేపొద్దున ఎగ్జామినేషన్లో హవానా డిక్లరేషన్ దేనికి సంబంధించింది అని అడుగుతారు. సో అంతగా అభివృద్ధి చెందిన దేశాల్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము, సృజనాత్మకతకు సంబంధించింది. సెప్టెంబర్ 16th సంబంధించింది. ఇదే సెప్టెంబర్ 16th మనకు ఓజోన్ డే కూడా ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిన డిస్కషన్. ఇప్పుడు కొన్ని జీకే ఇష్యూస్ చూద్దాం. ఇంకా ఉన్నది సెషన్ మనకు ఇతర సైన్స్ అండ్ టెక్నాలజీ డేస్ అన్నీ కూడా ఒకేసారి చూద్దాము. అంతకన్నా ముందు G77కు సంబంధించిన అంశం, అంటే మీకు ఒక టాపిక్ వచ్చినప్పుడు రిలేటెడ్గా ఉండే కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోవాలి. మనకు 1964 జూన్ 15th ఈ G77 ఏర్పడింది. ఇదే జూన్ 15th 2001లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది మనకు ఏర్పాటు అయింది. అంటే ఒక్క G77 నేర్చుకోకుండా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అన్న అంశాన్ని కూడా మనము ఇక్కడ అధ్యయనం చేసినాము, రైట్? సో ఇయర్ వచ్చేసి మనకు 1964. ఇదే 1964లో మనకు వియన్నా కన్వెన్షన్, సో అంటే దౌత్య సంబంధాలకు చెందినది, ఆ ఒప్పందం అమల్లోకి వచ్చింది. 1964లో కీలకమైన పరిణామాలు ఇవి. 1964లో మనకు డిప్లొమాటిక్ రిలేషన్స్ డే, దౌత్య సంబంధాలకు చెందిన ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఎప్పుడు అంటే 1964 ఏప్రిల్ 24న. ఇదే ఏప్రిల్ 24న భారతదేశంలో జాతీయ పంచాయతీరాజ్ డేగా చేస్తాం. అదేవిధంగా 1973 ఏప్రిల్ 24న మనకు ఒక కీలకమైన కేసులు తీర్పు వెలువడింది. సో అదే మనకు కేశవానంద భారతి కేస్, రైట్? సో ఈ పర్టికులర్ మనము సెగ్మెంట్ నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు. అండ్ నెక్స్ట్ వస్తే మనకు ఇంకా ఏమేం డేస్ ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినవి. ఫిబ్రవరి 11th మనకు ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్.
అంటే శాస్త్ర సాంకేతిక రంగంలో మహిళలను బాలికలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన రోజుగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. మరి 2016లో ఈ రోజును ఎప్పుడు ప్రకటించినారు అని అంటే 2016లో ప్రకటించినారు. సో ఫిబ్రవరి 11 నాడు ఈ తీర్మానాన్ని ఆమోదించారు. సో మహిళలను స్టెమ్ కోర్సుల దిశగా తీసుకువెళ్ళాలి. స్టెమ్ అని అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అని అర్థం. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఈ కోర్సులు చదవడం వల్ల తొందరగా ఉద్యోగాలు అనేవి వస్తాయన్నమాట. సో జాబ్ పెద్దగా మనకు ఇప్పుడు ఐటీ ఆధారిత కంపెనీలైనా లేదా అంకుర సంస్థల్లో అయినా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇట్లా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అభివృద్ధి చెందింది. బయోటెక్నాలజీ కావచ్చు, ఫార్మా రంగం కావచ్చు, అన్నీ కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పైన ఆధారపడి ఉన్నాయి. ఆ దిశగా రైట్ మహిళలను ప్రోత్సహించాలి. త్వరగా వాళ్లకు జాబ్ వస్తుంది, త్వరగా స్థిరపడిపోతారు. సో మహిళలు ఎంత ఎక్కువ మంది మహిళలకు ఎక్కువగా జాబులు వస్తే అంత ఎక్కువగా వాళ్ళ అభివృద్ధి అనేది ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి మనకు ఈ రోజును ఎంపిక చేశారు. రైట్. సో అయితే దీనికి సంబంధించి ఒక తాజా కరెంట్ ఇష్యూ చెప్తున్నాను. వెరీ రీసెంట్లీ అన్నమాట భారతదేశంలో వైజ్ కిరణ్ అని చెప్పి ఒక పథకాన్ని ప్రారంభించారు. రైట్. ఇది ప్రారంభించి ఒక నెల రోజులైంది దాదాపుగా. ఉమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కిరణ్ అని చెప్పి. సో మనకు అడుగుతారనమాట IISA వైజ్ అండ్ కిరణ్ ఇటీవలి కాలంలో వార్తల్లో ఉన్నది దేనికి సంబంధించింది అని అంటే మహిళలను శాస్త్ర సాంకేతిక రంగాల దిశగా, ఆ అధ్యయనం దిశగా తీసుకువెళ్ళడం. సో PhD ఎన్రోల్ చేసుకున్నారనుకోండి కొంత స్కాలర్షిప్ వస్తుంది. ఎంఫిల్కు వెళ్ళారనుకోండి కొంత స్కాలర్షిప్. అంటే ఏదో ఒక రూపంలో మహిళలు చదవాలి, ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. సో వాళ్లకు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళ వివాహిత అయిందనుకోండి, ప్రాబబ్లీ ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోకపోవచ్చు, కానీ చదవాలన్న ఆసక్తి ఉంటే ఈ పథకం ద్వారా వారు అధ్యయనాన్ని కొనసాగించవచ్చు. ఈ విధంగా వైజ్ కిరణ్ ఫిబ్రవరి 11 అన్నప్పుడల్లా శాస్త్ర సాంకేతిక రంగంలో బాలికలు మహిళలను ప్రోత్సహించడం అనేది గుర్తుకు రావాలి. వైజ్ కిరణ్ గుర్తుకు రావాలి. మనకు ఇంకొకటి చెప్పినాను, సెప్టెంబర్ 16 అన్నప్పుడల్లా మనకు సౌత్కు సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ G77 ఎప్పుడు ఏర్పడింది, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రిలేటెడ్ సమాచారం అంతా మీకు ఇస్తున్నాం. సో ఇలా సమగ్రమైన సమాచారాన్ని, కనెక్టివిటీ ఇష్యూస్ అన్నీ కూడా మీకు ప్రతిరోజు అమిగోస్ IAS అందిస్తుంది. సో మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డేగా నిర్వహిస్తాం. సో ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూన్ 9న నిర్వహించిన ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ అనమాట. మరి ఇదెందుకు నిర్వహిస్తామనంటే మనకు సివి రామన్ అందరికీ తెలిసిందే, భౌతిక శాస్త్రానికి సంబంధించి నోబెల్ బహుమతిని పొందిన తొలి భారతీయుడిగా మనం ఆయన చెప్పుకుంటాం. మరి ఆయన రామన్ ఎఫెక్ట్, ధ్వని అనే దానికి సంబంధించి ఆయన కీలకమైన ప్రయోగాలు చేసి దాన్ని ఆవిష్కరించినారు. ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28ని నేషనల్ సైన్స్ డేగా, జాతీయ సైన్స్ దినోత్సవంగా మనము జరుపుకుంటాము. సో ఇది ఫిబ్రవరి 28కు సంబంధించింది. మరి మే 11 భారతదేశంలో జాతీయ సాంకేతికత రోజుగా జరుపుకుంటాం. భారతదేశం మొట్టమొదటిసారిగా 1974లో అణ్వస్త్రాలను ప్రయోగించింది. ఆ తర్వాత 1998 మే 11 మే 13 నాడు మరొకసారి అణ్వస్త్రాలను విజయవంతంగా ప్రయోగించింది. సో మరి ఎందుకు 1974లో కాకుండా 1998 తర్వాత ఈ రోజును మనం జరుపుకుంటున్నాం మే 11ని అంటే దీనికి ఒక కారణం ఉంది. సో 1974తో పోలిస్తే 1998కి వచ్చేసరికి శాస్త్ర సాంకేతిక ముఖ్యంగా అంతరిక్ష శాస్త్ర పరిజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా బాగా పెరిగింది. రైట్. సో ఇప్పుడు భూమి ఇక్కడ ఉన్నది, లేదా రాజస్థాన్ అనుకోండి, రాజస్థాన్లోని డెజర్ట్లో దీన్ని కండక్ట్ చేశారు. అమెరికా ఈ ఉపగ్రహాలు ఏం చేస్తాయంటే ప్రపంచాన్ని అంతా ఎప్పుడు జల్లెడ పడుతూ ఉంటాయి. మనం అప్పుడప్పుడు అంటుంటాం GPS అని, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని చెప్పి. సో ఇది వాళ్ళు తెచ్చిందే. అంటే భారతదేశం కూడా సొంతంగా ఈ తరహా వ్యవస్థను అభివృద్ధి చేసుకున్నది. రష్యా అభివృద్ధి చేసుకుంది, చైనా అభివృద్ధి చేసుకున్నది, భారత్ కూడా అభివృద్ధి చేసుకుంది. IRNSS అంటాం. సో అయితే మనం అణ్వస్త్రాన్ని ప్రయోగిస్తుంటే ఆ కదలికలను బట్టి ఈ దేశం ప్రాబబ్లీ న్యూక్లియర్ టెస్ట్లకు వెళ్తూ ఉంది అని చెప్పి గుర్తిస్తుంది. సో మరి అమెరికా ఏ అంతరిక్ష వ్యవస్థ కూడా ఈ జాడ తెలుసుకోకుండా ఉండడం కోసం ఏం చేశారంటే ఎగ్జాక్ట్గా ఈ
ఈ పొజిషన్కి అమెరికాకు సంబంధించిన శాటిలైట్స్ ఉపగ్రహాలు కన్నేసిన ఉపగ్రహాలు ఎప్పుడు వస్తాయి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి రావడానికి 24 అవర్స్ పడుతుంది. సో ఇక్కడికి నిష్క్రమించగానే పని ప్రారంభించి ఇక్కడికి వచ్చే ముందే పూర్తి చేసినాం అన్నమాట. రైట్. సో మే 11న గుర్తించలేకపోయింది అమెరికా. మరి మే 11న గుర్తించలేకపోయింది, మే 13న మరొకసారి చేశాం, రెండోసారి కూడా గుర్తించలేకపోయింది. ఆ విధంగా భారత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అన్నది ఏ దేశానికి కూడా అది ఊహించని ఊహలకు అతీతంగా ఉంటుంది అని తెలియజేశారు. కాబట్టే ఈ రోజుని జాతీయ సాంకేతిక దినోత్సవంగా మనకు జరుపుకుంటూ ఉన్నారు. సో చాలా ఇంపార్టెంట్ అన్నమాట, నేషనల్ టెక్నాలజీ డే. సో ఈ రెండవసారి జరిగిన క్షిపణి పరీక్షలకు నేతృత్వం వహించింది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. తర్వాత ఆయన భారతరత్న అవార్డును పొందారు. భారతదేశంలోనే అత్యున్నతమైన రాజ్యాంగబద్ధ పదవి అయిన రాష్ట్రపతి పదవిని కూడా ఆయన చేపట్టారు. ఇది నేషనల్ టెక్నాలజికల్ డే. అండ్ నెక్స్ట్ నవంబర్ 10న ఇంటర్నేషనల్ సైన్స్ డే. సో ఇది తీర్మానం మేరకు ముఖ్యంగా యునెస్కో అనేది అంతర్జాతీయ శాస్త్ర సాంకేతిక రోజుని నిర్వహిస్తూ ఉంటుంది. రైట్. సో ఇవి మనకు ఈ డేకు సంబంధించినవి, కేవలం ఒకటి కాకుండా కనెక్టివిటీ ఇష్యూస్లో ఉండేవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. రైట్. ఇలాంటి కంటెంట్ ప్రతిరోజు మీకు అమిగోస్ IAS అందిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.